హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీటీ జాయింట్ ఫ్యామిలీ స్పెషల్స్ ఆఫ్ జగ్గిపేట పార్ట్ 2కి మీ అందరికీ స్వాగతం. మనం ఈరోజు వచ్చేసాం తిరంగా పార్క్కి. ఇది ఎక్కడో లేదు, మన శాంతినగర్ దగ్గర తపోవన్ స్కూల్ ఆపోజిట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే ఉంటుంది. సో గైస్, దీని అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా స్టేబుల్గా మనకి ఫ్లాగ్ కనిపించవచ్చు. సో ఇక్కడ నుంచి స్టేబుల్గా మన నేషనల్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇది అయితే మన 150 feet నేషనల్ ఫ్లాగ్. ఇది మొత్తం ఇక్కడ కింద మొత్తం ఇక్కడ వాకింగ్ ఏరియా మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇటువైపు రైట్ సైడ్కి వచ్చేస్తే ఇటు మొత్తం NH రోడ్ ఉంది. సో హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేవారు ఈ ఫ్లాగ్ చూడంగానే మీరు జగ్గపేటలో ఉన్నారని అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న సెల్యూట్ ఫ్లాగ్ కొట్టేసి వెళ్ళండి. ఈ ఫ్లాగ్ ఎస్టాబ్లిష్మెంట్ Jan 26, 2023లో జరిగింది. దీనికి మన జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి మనవడు శ్రీ గోపాల్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఇంకా ఈ ఫ్లాగ్ హోస్టింగ్కి మన గవర్నర్ గారు షేక్ అబ్దుల్ నజీర్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఇది మన జగ్గేపేటకి ఎంతో ప్రౌడైన విషయం. సో ఫ్రెండ్స్, మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి మూవ్ అయిపోదాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ బుద్ధ విహార్ పార్క్. సో మనం బుద్ధ విహార్ పార్క్కి వచ్చేసాం. దీని అవుట్లుక్ అయితే కొంచెం ఇలా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియాస్. అండ్ మనం కొంచెం స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ఇక్కడ మొత్తం వాకింగ్ ఏరియా. దీన్ని వాకింగ్ ఏరియాగా డెవలప్ చేశారు లాస్ట్ ఇయర్స్ నుంచి. సో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆ లైట్స్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ దాకా వాకింగ్ ఏరియా. మ్యాక్సిమం ఒక 1.5-2 kilometers వరకు ఉండొచ్చు. సో నార్మల్గా లో ఫీల్ అయ్యేటప్పుడు బాగా చిల్ అవ్వడానికి, ఎవ్రీడే నైట్ ఆర్ మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ బుద్ధ విహార్, ఒక బుద్ధ స్టాచ్యూ ఉంది. సో ఇక్కడ మొత్తం గ్రీనరీ, ప్లాంట్స్, ట్రీస్ బాగుంది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇది మన బుద్ధ స్టాచ్యూ. ఇక్కడ పక్కన బెంచెస్, గ్రాస్ కూడా బాగుంది. నార్మల్ ఈవినింగ్ టైమ్స్ ఫ్రెండ్స్తో వచ్చి లేదా ఫ్యామిలీస్తో వచ్చి కూర్చొని అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇంకా దీని వెనక సైడ్ మన జగ్గేపేట చెరువు ఉంది. సో అది బ్యాక్ నైట్ ఎఫెక్ట్ వల్ల మంచిగా కనిపించట్లేదు, మీకు చూపించలేకపోతున్నాను. అండ్ ఇది ఫోటోషూట్స్కి చాలా ఫేమస్ అన్నమాట. అండ్ దీని ఆపోజిట్ ఒక చిల్డ్రన్స్ పార్క్ ఉంది. సో ఇదే మన ఆపోజిట్లో ఉన్న ఒక చిల్డ్రన్స్ పార్క్. సో దీని అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదే దీని ఎంట్రన్స్. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి రాగానే ఈ గ్రీనరీ, ఒక సర్కిల్ పాత్లో ఒక వాకింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. నైట్ వాకింగ్స్కి దానికి బాగా పనికొస్తుంది. సో చూడండి, ఇటు చూసిన మొత్తం గ్రీనరీగా చాలా లుకింగ్ అట్రాక్టివ్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇది సెంటర్ ఆఫ్ ద పాత్. ఇది సర్క్యులర్ పాత్లో ఉండడం వల్ల ఇక్కడ పెద్ద వాకింగ్ ఏరియా. సో ఇటు చూడొచ్చు, మొత్తం గ్రీనరీగా బాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చిల్ అవుతూ టైం పాస్ చేయొచ్చు. మరి మనం ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చూడండి. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఉయ్యాల, జారుడు బల్ల అలాంటివి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్ బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇటు మొత్తం గ్రీనరీ, ఇటు వాకింగ్ ఏరియా. ఇది మన సెంటర్ ఆఫ్ ద పార్క్. ఇక్కడ ఫౌంటైన్ ఉంది. అటు ఈ ఫౌంటైన్ అట్ ప్రెజెంట్ అయితే ఆఫ్ అయింది. అటు పక్కన కొంచెం ముందు చూస్తే అక్కడ మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ గారి స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ మొత్తం గ్రీనరీ పార్క్. ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు చూడండి. పార్క్కి రైట్ సైడ్లో బస్ స్టాండ్ కూడా ఉంది. మనం బస్ స్టాండ్లో నుంచి కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. మేము కొంచెం చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న గేట్లో నుంచి దాని పక్కనే బస్ స్టాండ్ ఉంది. మనం దాంట్లో నుంచి కూడా పార్కులోకి ఎంటర్ అవ్వచ్చు. దాని తర్వాత ఇక్కడ లాస్ట్ ఒక స్పెషల్ స్పాట్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ముందుకెళ్దాం. ఇదే మన ఓపెన్ జిమ్. అందరూ ఎప్పుడు ఫిజికల్గా ఫిట్గా ఉండాలని, హెల్తీగా ఉండాలని ఈ జిమ్ పెట్టారు. ఇక్కడ రోజు మార్నింగ్ ఆర్ ఈవినింగ్స్ అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఫ్రీ అండ్ అవైలబుల్ హియర్. That's all for today. Thanks for watching. Subscribe for more.